ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క అమూల్యమైన కృపను మాకు దయచేసినందుకు స్తోత్రాలు అయా. మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వందనాలు. మీ రెక్కల చాటులో మమ్మల్ని మా కుటుంబాన్ని భద్రపరిచినందుకు, ఈ రోజును ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక సూర్యోదయమును చూడడానికి మాకు అనుగ్రహించిన ఈ యొక్క విలువైన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనము, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. అవునయ్యా, అతిగా ప్రేమించడం వల్ల చెడిపోయిన కుమారులు కుమార్తెలు ఉన్నారు తండ్రి. అయా, గద్దించకుండా వారిని ఒక్క మాట కూడా అనకుండా తండ్రి ఉండడం వలన వారు తండ్రి మార్గము తప్పిపోయే ప్రమాదం ఉంది అని అయా మాకు తెలియజేస్తున్నారు. అయా, సంఘములో కావచ్చు, అయా గృహములో కావచ్చు, ఏ ప్రాంతంలో అయినప్పటికీ అయా ప్రేమించుట కంటే వారు మార్చబడుటకు, వారిలో ప్రవర్తన రావడానికి గద్దించుటే మేలు తండ్రి. ఈ రోజున ప్రభు, ఎవరైతే బిడ్డలను లోపల ప్రేమిస్తూ గద్దించకుండా గద్దిస్తే ఏమవుతారో అనే ఆలోచన కలిగి ఉన్నారో నాయన, అటువంటి ఆలోచనను వారి నుంచి తీసివేయండి అయా. గద్దించి సరైన మార్గంలో వారిని నిలపడానికి సహాయం దయచేయండి. మీ సహాయమును, మీ జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము. వారు ఏ సమస్యల్లో, ఏ కృంగుదలల్లో, ఏ బలహీనతల్లో ఉన్నారో వాటిలో నుంచి ఈరోజు బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. వారి ప్రతి ఒక్క విషయంలో వారిని అయా విజయవంతంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మా ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, వ్యవసాయ పనులు ప్రతి వాటిలోనూ అయా ప్రతి ఒక్కరిని నూరింతలుగా ఫలింపచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఏ ఆటంకాలు మా పనులకు ఎదురవ్వకుండా మా మార్గాలన్నీ సరళపరచండి దేవా. ఈ రోజున క్రొత్తగా వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. శుభకార్యాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ పునరుత్థాన దినమందు మేమందరము కూడా మీ పాద సన్నిధిన గడపడానికి మాకు మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి రాకపోకలో మీ కాపుదల దయచేయండి. క్షేమంగా, సురక్షితంగా ప్రయాణించడానికి కృప దయచేయండి నాయన. ప్రమాదాలు, అపాయాలు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజున ఏ ఒక్క బిడ్డ కూడా లోటు లేమి కలిగి లేకుండా సమృద్ధిని కలిగి ఉండులాగున దీవించండి. మంచి ఆరోగ్యము, మంచి ఆర్థిక స్థితిని వారికి అనుగ్రహించండి ప్రభువా. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారిని తగిన జ్ఞానముతో నింపండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి నీ తండ్రి మీరు తోడై ఉండమని అడుగుతున్నాం. వారికి అనుకూలంగా రిపోర్ట్స్ ఉండడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా ఎటువంటి విభేదాలతో, గొడవలతో, మనస్పర్ధలతో ఈ రోజున అశాంతితో మేము జీవించకుండా నెమ్మదికరమైన శాంతి సమాధానాలు కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి అయా. మీ నామానికి అవమానకరమైన ఏ పని కూడా మేము చేయకుండా మీ నామాన్ని ఘనపరిచే రీతిన ఈరోజు మా జీవితాలు మేము కలిగి ఉండడానికి కృప దయచేయండి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబానికి మీరు తోడై ఉండమని మేము కూడా తండ్రి మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు కొందరికైనా ఈ రోజున చెప్పే భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.